గెలవాల్సిన చోట కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? వెన్నుపోటు వల్లే ఇలా జరిగిందా? పంచాయతీ ఎన్నికల్లో ఓటమికి కారణాలపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీనియర్లతో పాటు పార్టీకి ద్రోహం చేసిన వారికి వార్నింగ్ ఇస్తున్నారు. పార్టీ పరంగా చర్యలు తప్పవంటున్నారు. తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల పంచాయతీ ఇప్పట్లో ఆగేలా లేదు. ఓవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మరోవైపు పంచాయతీ ఎన్నికల్లో ఓటమికి కారణాలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమీక్షలు చేస్తూ అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తప్పవంటూ వార్నింగ్ ఇస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడులో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో పాయం వెంకటేశ్వర్లు చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. రాజకీయాల్లో హీరోయిజం ఉండాలి, ప్రజలు అభిమానించే నాయకుడిగా ఉండాలన్నారు. రాజకీయాలు చేస్తే హీరోలాగా చేయాలి, హీరోయిజం లాగా చేయాలి, హీరోయిజం ఉండాలి, ప్రజానాయకుడిగా ఎదగాలి, ప్రజలు గుర్తించాలి, ప్రజలు అభిమానించాలి, అట్లా ఉండాలి రాజకీయాలు. టోటల్గా 18 పంచాయతీల్లో టోటల్ రిపోర్ట్ నా దగ్గర ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ 3 రంగుల జెండాను ఓడించేందుకు పనిచేశారన్నారు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. పంచాయతీ ఎన్నికల్లో కొంతమంది కక్కుర్తిపడి వేరే పార్టీలతో చేతులు కలిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి ద్రోహం చేసిన వారి చిట్టా తన దగ్గరుందని, తప్పకుండా వారిపై పార్టీ పరంగా చర్యలు తీసుకుంటామన్నారు. 2 సంవత్సరాలు అందరినీ చూశానని ఇక ఊరుకునేది లేదన్నారు. మన పార్టీలో ఉండి ఎవరైతే 3 రంగుల జెండాని ఓడించేదాని కోసం కక్కుర్తి పడి వేరే పార్టీతో చేతులు కలిపి మన వార్డు నెంబరు, సర్పంచ్, ఉప సర్పంచుల ఓటర్ కోసం ఎవరు పనిచేశారో వారికి చర్యలు తీవ్రంగా ఉంటాయి. పార్టీ పరంగా త్వరలో మీరే చూస్తారు. ఆవేదన బాధలున్న కార్యకర్తలు చాలా మంది కూర్చున్న వాళ్ళలో ఆవేదన బాధతో ఉన్నారు. ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ ఆటలు సాగినాయి, అందరినీ విన్నాను. 2 రోజుల క్రితం సీనియర్లపై వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి కూడా హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థులు ఓడేలా, బీఆర్ఎస్ గెలిచేలా చేశారని ఆధారాలతో సహా పీసీసీ, ఏఐసీసీకి ఫిర్యాదు చేస్తానన్నారు.